Today's question: which of the following industry is an example to explain the theory of balanced growth? సంతులిత వృద్ధి సిద్ధాంతమును వివరించడానికి ఈ క్రింది ఏ పరిశ్రమను ఉదాహరణగా తీసుకోవడం జరిగినది? ఇక్కడ సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే రాగ్నర్ నక్స్ అనే క్యాండిడేట్ ఆర్థికవేత్త ఈ యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. బ్యాలెన్స్ గ్రోత్ థియరీ అంటాం ఇంగ్లీష్లో. ఈ బ్యాలెన్స్ గ్రోత్ థియరీని ఇక్కడ వివరించడానికి కింది వాటిలో ఏ పరిశ్రమను తీసుకున్నాడు అంటుండు. ఇక్కడ బ్యాలెన్స్ గ్రోత్ థియరీ అంటే వెనుకబడిన దేశాలు కొన్ని పరిశ్రమల్లో 1-2 పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకవేళ అన్ఫార్చునేట్లీగా లాసెస్ వస్తే అవి ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉంటాయి. కాబట్టి సంతులిత వృద్ధి సిద్ధాంతం ప్రకారం ఎక్కువ మోతాదులో మనం పెట్టుబడి పెట్టడం వల్ల ఒక పరిశ్రమలో మనకు ఏదైనా అవకతవకలు జరిగినా లేకుంటే మనకు నష్టం జరిగినా ఇంకో పరిశ్రమలో మనం గెటిన్ కావచ్చు అనే ఉద్దేశంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ సంతులిత వృద్ధి సిద్ధాంతం ద్వారా ఈయన చెప్పడం జరిగింది. ఇక్కడ రాగ్నర్ నక్స్ ప్రకారం ఇతను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ పరిశ్రమ ఏంటంటే ఇనుము పరిశ్రమ కాదు, తర్వాత తోలు పరిశ్రమ కాదు, తర్వాత సిమెంట్ పరిశ్రమ కాదు, ఫుట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏదైతే మన పాదరక్షాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిశ్రమని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పాదరక్షకాల పరిశ్రమ ఏదైతే ఫుట్వేర్ ఇండస్ట్రీ ఉందో దీనికి కోర్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండస్ట్రీలో మనకు సింపుల్గా మీరు డిజైనింగ్ ఉంటుంది, డిజైనింగ్ తర్వాత తోలు, ఆ తర్వాత ఇంకా అనేక రకాల రబ్బరు, తర్వాత అనేక రకాలైనటువంటి కోర్ పరిశ్రమలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పాదరక్షకాల ఇండస్ట్రీ అనేది సరైనటువంటి సమాధానంగా మనం గమనించాలి.